నమస్తే కుక్క అరే అరే ఏమందో నిన్నేమందో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను మీకు చూపించబోతుంది మా ఇంటి సంక్రాంతి సెలబ్రేషన్స్. సో ఫుడ్, ఫ్యామిలీ అండ్ ఫుల్ ఆఫ్ వైబ్స్ అనమాట. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో హాయ్, నా పేరు ధారవి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇక్కడ వీడియో వచ్చేసి నేను ఇది డే 1 ఆఫ్ ద ఫెస్టివల్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఎయిర్ ఫ్రైలో చికెన్ని ముందుగానే మ్యారినేట్ చేసుకొని ఎయిర్ ఫ్రైలో నేను ఫ్రై చేసేసుకున్నాను. అండ్ తర్వాత ఇంకా పప్పు, నెయ్యి అండ్ చికెన్తో నేను తినేసాను. లెగ్ పీస్ తింటున్నా కానీ లేదుగా, నువ్వు అమ్మ తినేసావుగా అని కూడా పెడతాలే, రంది పడకు. సో ఇక్కడ నా ఫుడ్ అయితే తినేసిన వెంటనే ఇంకా నెక్స్ట్ కమింగ్ టు ద మెయిన్ క్రూషియల్ థింగ్, అదే పిండి వంటలు చేయడం. మీలో ఎంతమందికి సంక్రాంతి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఇల్లు క్లీనింగ్ చెప్పండి. నాకైతే లిటరల్లీ అదే గుర్తొచ్చింది. సో ఇక్కడ అరిసెలు చేయడం అయితే స్టార్ట్ చేసేసాము. సో నేను ఇది సపరేట్ వీడియో, అరిసెలు వీడియో నేను అప్లోడ్ చేశాను నా ఛానల్లో. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి చూడండి ఈ వీడియో తర్వాత. సో అరిసెల తర్వాత ఇంకా చక్రాలు అవి కూడా చేసేసామన్నమాట. విలేజ్లో సంక్రాంతి అంటేనే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. అది మనకి సిటీలో అస్సలు ఆ వైబే రాదు. సో మీకు కూడా అలానే అనిపిస్తే నాకు కమెంట్లో మెన్షన్ చేసేయండి. అండ్ నెక్స్ట్ డే 2 భోగి. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇక్కడ మేమైతే భోగి చలిమంట వేసేసిన వెంటనే ఇంకా ముగ్గు అయితే స్టార్ట్ చేసాము. అండ్ కమింగ్ టు దిస్ ముగ్గు, చిన్నప్పుడు ముగ్గుల అనగానే నీ ముగ్గ నా ముగ్గ అని పోటీగా ఎట్లా వేసుకునేటోళ్ళం. సో నాకు అవన్నీ గుర్తొచ్చినాయి అనమాట. చాలా ఇయర్స్ తర్వాత అయితే మళ్ళీ ముగ్గు వేయడం జరిగింది. మా ముగ్గు అయితే ఇలా అయిపోయిందనమాట. చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ. బట్ కివి మా డాడీ మాట వింటుందన్నమాట. ఎంత చక్కగా వింటుందో అదైతే. సో బయటికి వెళ్దాం పద అంటే సో రెడీ అయిందనమాట. ముగ్గుందని చెప్పి కిందకి తీసుకెళ్ళలే. సో అందుకని వెయిట్ చేస్తున్నది, ఎప్పుడు తీసుకెళ్తామా అని. సో నెక్స్ట్ ఇంకా వీళ్ళైతే సంక్రాంతికి వీళ్ళు వస్తారు కదా, నాకు ఎగ్జాక్ట్గా వీళ్ళని ఏమంటారో అయితే నాకు తెలియదు. బట్ వీళ్ళందరికీ బియ్యం ఇస్తారు అండ్ డబ్బులు కూడా ఇస్తారు కదా. సో నెక్స్ట్ కమింగ్ టు అవర్ లంచ్ పార్ట్. సో లంచ్కి వచ్చేసి చికెన్ పులావ్, గారెలు అండ్ చికెన్ కర్రీ కూడా. సో పండగ అంటే ఖచ్చితంగా గారెలు అండ్ చికెన్ ఉండాల్సిందే, ఏదున్నా లేకపోయినా. సో నెక్స్ట్ వచ్చేసి నా గెట్ రెడీ విత్ మీ వీడియో. సో నేనైతే ఈ వీడియో ఒక కంప్లీట్ సపరేట్గా అయితే అప్లోడ్ చేస్తాను. ఇది ఒకసారి మీరు చూడండి. కానీ మేకప్ మాత్రం చాలా మంచిగా టర్న్ అవుట్ అయింది. సో నేను ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాను, ఒకసారి మీరు చూసేయండి. బేస్ మేకప్ అయితే అయిపోయింది.
అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఐలైనర్. ఈ ఐలైనర్ పెట్టుకోవడం ఎంత పెద్ద టాస్క్ అంటే ఒకటి థిన్ వస్తే ఒకటి థిక్గా వస్తుంది, ఒకసారి వింగ్ వస్తే ఒకసారి రాదు, ఒక ఐకి మంచిగా వస్తే ఒక ఐకి అస్సలు రాకుండా ఐలైనర్తో చాలా కష్టాలు. అండ్ ఫైనల్లీ మంచిగా వచ్చింది. ఈ మేకప్ లుక్ మొత్తం చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్తోనే క్రియేట్ చేసిన లుక్. నేను నెక్స్ట్ వీడియోలో అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఇంక్లూడ్ చేస్తాను ఆ వీడియో మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి. నేను గ్రీన్ కలర్ బెనారస్ శారీ అయితే కట్టుకున్నాను. అసలు చాలా బాగా కుదిరింది ఆ రోజు లుక్ అయితే. నేను ఇంక్లూడ్ చేస్తా, వీడియో చూసేయండి. డే 1 డే 2 అయితే చాలా మంచిగా అయిపోయినాయి. అండ్ కమింగ్ టు డే 3, ఫెస్టివల్ అంటే టెంపుల్కి వెళ్ళకుండా అసలు ఆ వైబ్ ఎలా కంప్లీట్ అవుతుంది. సో అందుకే మేము యాక్చువల్లీ 2 టెంపుల్స్ కవర్ చేసి ఉండే. అది ఒకటి విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడి అండ్ ద్వారకా తిరుమల కూడా వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఇంకా దర్శనం అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి అండ్ నెక్స్ట్ కమింగ్ టు అవర్ బ్రేక్ఫాస్ట్. సో ఈ బ్రేక్ఫాస్ట్ మీలో ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఆవిరి కూడా అని అంటారు. ఇది కూడా కొంచెం ఇడ్లీ లాగానే ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. ఇదైతే ఒకసారి ట్రై చేయండి. ఇదే అనమాట ఫైనల్. ఆ నెయ్యి కారపొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ద్వారకా తిరుమలకి. సో నేను ఇలా అయితే రెడీ అయిపోయాను. ఈ అవుట్ఫిట్ కూడా నేను సపరేట్ షార్ట్గా అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి అది. సో దీనికి కూడా మేకప్ చాలా మంచిగానే వచ్చింది. అండ్ దెన్ ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది మా విలేజ్ నుంచి ఒక 2.5 hours పట్టింది లిటరల్లీ. బట్ చాలా బాగుంది టెంపుల్ అయితే. కొంచెం తిరుపతి ఫీల్ అయితే కొంచెం లైట్గా వచ్చింది. కంప్లీట్గా ఉందని చెప్పాను, బట్ కొంచెం అయితే ఓకే. టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. అండ్ ఎంట్రన్స్ మనం లోపలికి వెళ్ళిన వెంటనే ఇవి ఆవులు ఇవి కూడా అక్కడ ఉంటాయి. వీటికి మనం అక్కడ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. మనం కావాలంటే ఫుడ్ కూడా పెట్టచ్చు. తిరుపతిలో మనకి ఎలా అయితే అన్నప్రసాదనం ఉంటుందో, సో ఇక్కడ ద్వారకా తిరుమలలో కూడా వాళ్ళు కొంచెం ఇదే ప్యాటర్న్ ఫాలో అయ్యారనమాట. సో టేస్ట్ కూడా చాలా బాగుండే అనమాట. సో నెక్స్ట్ ఇంకా వీటి దగ్గర కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకొని ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో గాయస్, ఇది మా ఇంటి సంక్రాంతి వీడియో. సో మీ అందరికీ మళ్ళీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి, కనుమ అండ్ భోగి. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.